So welcome back guys to my channel Gaming Cherry Official. ఈరోజు మనమైతే సర్వైవల్ సిరీస్ అయితే క్రియేట్ చేసాము. ఈ సర్వైవల్ సిరీస్ లో నేను ఇవంతా కట్టాను. ఎట్లా కట్టానంటే నేను దీన్ని పార్ట్ అయితే తీసాను, కానీ ఏమైందంటే ఒక తప్పైంది. మధ్యలో కూడా నేను మర్చిపోయి ఏకి అయితే వస్తుందో ఆకి వచ్చేసాను. సో వీడియో ఎండ్ అయిపోయింది, మధ్యలోనే ఎండ్ అయిపోయింది. అందుకే ఆ వీడియో క్లిప్ అయితే నేను ఒక చిన్నది కమ్యూనిటీ పోస్ట్లో చూపిస్తాను. నమ్మకం లేని వాళ్ళకి, నమ్మకం ఉన్న వాళ్ళకి ఓకే, వాళ్ళ సబ్స్క్రైబర్స్ అని. ఇది నా సర్వర్ సిరీస్. మీరు ఛానల్ కొత్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నైట్ అయిపోయింది. ఓకే ఏంది గైస్, ఇంకేం చేయలేదా మనం అనుకుంటున్నా. నేనైతే చెస్ట్ చేయలే. అవి నేను అనుకుంటే ఒక ఇన్ని ఇయర్స్ చేసేసాను కూడా, ఎందుకంటే మనం మైనింగ్ చేయబోతున్నాం. ఇన్నైతే నేను వేసా. ఈ చెస్ట్ వచ్చేసరికి నా బుద్ధికి ఉంటుంది. ఇది వాల్యుబుల్ చెస్ట్ అవుతుంది. ఇది నా సాప్లింగ్స్ చెస్ట్ అవ్వచ్చు. ఇది గ్లాసెస్ చెస్ట్ అవ్వాలి. ఇది సీట్స్ వేసేస్తాం. ఈ లాస్ట్ చెస్ట్ వచ్చేసరికి ఫుడ్ చెస్ట్ ఒక్కటి పెడతాం, ఎందుకంటే నాకు ఎప్పుడు గుర్తుండదు. ఇప్పుడు 8 వస్తే ఫస్ట్ ఫైనాన్స్ చేస్తుంది కదా. ఇప్పుడు నాకు కోల్ చెస్ట్ చేయదబ్బా, నాకు కోల్ చెస్ట్ వేరా నీవు మై కోల్. ఛానల్ కొత్త ఉంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. కోల్ చెస్ట్ చేయలే, కానీ ఇన్వెంటరీలో ఫోన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. మైనింగ్ చేయొచ్చు. ఎందుకన్నా మంచిది. వాల్యుబుల్ చెస్ట్ నుంచి ఐరన్ పికాక్స్ అయితే చేసేసుకున్నాం. మాప్స్ కూడా స్పాన్ అవ్వచ్చు, నేను దానికి గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే ఇదేం క్రియేటివ్ అయితే కాదుగా. ఇందాక మీకు క్రియేటివ్ అంతా కనపడ్డది ఎందుకో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియోని సర్వైవల్ సిరీస్ కాదనుకున్నా, కానీ దాని తర్వాత అర్థమైంది సర్వైవల్ సిరీస్కి ఎక్కువ ఫ్యాన్స్ వస్తారు కాబట్టి సర్వైవల్ సిరీస్ అయితే చేశా. ఆ క్రియేటివ్ అంతా పాతది, మీరేం దాన్ని డబల్ మీనింగ్ అయితే తీసుకోకండి అంటే నేను చీటింగ్ చేస్తాను. ప్లీజ్, కొంతమంది హేటర్స్ ఉంటారుగా, వాళ్ళైతే అస్సలు తీసుకోండి. హేటర్స్ లేకుండా నేను నా ఛానల్ని గ్రో అయితే చేయాలని అనుకుంటున్నా. వితౌట్ హేటర్. ఈ వీడియో గోల్ వచ్చేసరికి నా డైమండ్స్ కావాలని. మైనింగ్ ఏరియా నేను ఇక్కడ చేస్తా. మైనింగ్ ఏరియా క్రియేట్ చేసినానో లేదో గోల్ వచ్చింది. అట్లీస్ట్ నేను ఒక ఇట్లా 30 బ్లాక్స్ కిందకి వెళ్ళాలి. దాంతో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన ప్రకారం అవుతుంది. ఏం సెర్చ్ చేశానో అది కూడా మీకు వీడియోలో ఎత్తా. అంటే డైమండ్స్ ఎట్లా ఫాస్ట్గా దొరకాలి,
దాన్ని బట్టి ఇట్లా స్ట్రైట్గా ఒక ఇంకా 15 కిందకి వెళ్ళిన తర్వాత షిప్ మైనింగ్ అయితే చేయమన్నాడు. సో నేనైతే 8 బ్లాక్స్ ఇప్పటికి వెళ్ళింటా. ఇక్కడికైతే ఐరన్ లెవెల్కి అయితే మనం వచ్చేయాలి. ప్రస్తుతానికి నేను ఐరన్ లెవెల్లోనే తిరుగుతున్నా. ఇంకొక 7 బ్లాక్స్ కిందకి వెళ్ళాలి. కేవా నో నో వెయిట్ సెకండ్ గాయస్. ఐరన్ అయితే మనకి ఇంత వచ్చింది అంటే నేను గ్రైండ్ అయితే చేశాను. ఇప్పుడు ఐరన్ ఆరమన్ అయితే అయిపోద్ది, కానీ మనకి మెయిన్ గోల్డ్ డైమండ్స్. ఈ డయోరేట్ నాకు పిచ్చి వస్తుంది, మైండ్ చేయబోతే కాదు. అప్పుడు చాలా అయిపోయి షిప్ మైనింగ్ చేస్తాను. డైమండ్ నేను ఇంకెక్కువ మైనింగ్ అయితే చేయలేను ఇంకా. డైమండ్ ఇంకా దూరం అయితే డైమండ్స్ ఉండొచ్చు గైస్. ఇందులో మైనింగ్ చేస్తున్నాను కానీ నాకు ఇంకా డైమండ్స్ దొరకలేదు. ఈ డైమండ్స్ అసలు ఈ లెవెల్లో దొరుకుతుందా దొరకదా? ఆగండి గాయస్, వెయిట్ సెకండ్, వెయిట్ ప్లీజ్. వీడియో టైం కూడా అయిపోతుంది, ఇంకా చాలాసేపు అయితే రికార్డ్ అయితే చెయ్యా. ఇంకా షిప్ మైనింగ్ అయితే చేసా. డైమండ్ యార్. సరే ఇంకా షిప్ మైనింగ్ చేసాం. వాట్ ద హెల్ అండ్ హెవెన్.